కిడ్నీ రాకెట్పై దర్యాప్తు ముమ్మరం చేశారు గుంటూరు పోలీసులు. 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 5గురిపై కేసు నమోదు చేశారు. ఇక అరెస్టు భయంతో కీలక నిందితులు పరారీలో ఉన్నారు. మధ్యవర్తులు భాష, వెంకట్లతో పాటు మరో 2 కోసం గాలింపు చేపట్టారు. బాధితుడు మధుబాబును బంధువుగా మార్చిన ఫేక్ డాక్యుమెంట్స్ పై పోలీసులు దృష్టి సారించారు. గుంటూరు కిడ్నీ రాకెట్ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, ఈ కిడ్నీ రాకెట్ వెనుక చాలా మంది పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు? కిడ్నీ రాకెట్ వ్యవహారంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే 3 స్పెషల్ టీములను ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే భాష, వెంకట్, అలానే వెంకట్ స్వామి, శరత్, సుబ్రహ్మణ్యం ఈ 5 పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇందులో 3 నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. వారిని పట్టుకోవడానికి ఒక టీమును ఏర్పాటు చేశారు. అయితే ఈ టీం బయట రాష్ట్రాల్లో, అంటే వీళ్ళంతా బయట ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినట్లు కూడా పోలీసుల దగ్గర కొంత సమాచారం ఉంది. ఒక టీం పూర్తి స్థాయిలో వాళ్ళని గాలిస్తూ ఉంది. మరొక టీము పూర్తిగా డాక్యుమెంట్లని ట్యాంపరింగ్ చేసి, లేకపోతే పూర్తిగా ఫేక్ డాక్యుమెంట్లని తయారు చేసి మధుబాబుని బంధువుగా, ఎవరికైతే కిడ్నీ కావాలో వాళ్ళకి బంధువుగా చిత్రీకరించారు. దానికి సంబంధించి ఆ వ్యవహారాన్ని చూడటానికి మరొక టీం రంగంలోకి దింపారు. పూర్తిగా ఆ వ్యవహారాలు, ఆ ట్యాంపరింగ్కి సంబంధించిన వ్యవహారాలన్నీ ఒక టీం చూస్తుంది. మరొక టీం పూర్తి స్థాయిలో ఈ వ్యవహారాలన్నింటినీ, అంటే విజయవాడలో ఏం జరిగింది, అలానే గుంటూరు మెడికల్ బోర్డులో ఏం జరిగింది, వాస్తవంగా కిడ్నీకి సంబంధించి కిడ్నీ మార్పిడి జరగాలంటే ఖచ్చితంగా మెడికల్ బోర్డు అవసరం, అనుమతి అవసరం. దానికి సంబంధించి ఎలాంటి వ్యవహారాలు జరిపారు, మెడికల్ బోర్డు ఎందుకు వీళ్ళకి అనుమతించింది, లేకపోతే మెడికల్ బోర్డు దగ్గర ఏం చెప్పారు అనేది మరొక టీము విచారిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాలకు పారిపోయారు దాదాపు ఇందులో కీలకమైన 3 నిందితులు. వాళ్ళ కోసం పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. పూర్తిగా ఈ కేసులో విచారణ అయితే వేగవంతం జరుగుతుంది. అయితే కొంత మధుబాబుకు కూడా కొంత అస్వస్థకు గురైనట్లు కూడా తెలుస్తుంది. మరొకసారి, అంటే బాగా వీక్గా ఉన్నాడు అతను, మరొకసారి అతన్ని కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలన్న ఆలోచనలో పోలీసులు కూడా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. అరుణ. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.